హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యం దేవల్ల. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మ్యాక్ సిస్టమ్ని మీరు వాడుతున్నట్లయితే మీరు ఈ 2025లో ముఖ్యంగా ఒక 15 సెట్టింగ్స్ని మీ మ్యాక్లో కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్యూరిటీ పరమైనటువంటి ఈ 15 సెట్టింగ్స్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఈ 15 సెట్టింగ్స్ కూడా మీ డేటా ప్రైవసీని, అదేవిధంగా మీ నెట్వర్క్ ప్రైవసీని, మీ సిస్టమ్ ప్రైవసీని కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి సెట్టింగ్స్. తప్పకుండా మీరు మీ మ్యాక్లో కూడా ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. మొట్టమొదటగా మ్యాక్ దగ్గరికి వచ్చేసరికి మ్యాక్ పాస్వర్డ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. ఎప్పుడు కూడా మ్యాక్లో మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు మ్యాక్ యొక్క ప్రైవసీ, సెక్యూరిటీ, పాస్వర్డ్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మీ మ్యాక్కి పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. పాస్వర్డ్లో సెట్టింగ్స్లో టచ్ అండ్ పాస్వర్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ని మీరు న్యూమరిక్స్, నెంబర్స్, సింబల్స్ కలిపి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల మీ పాస్వర్డ్ని ఎవరు కూడా గెస్ చేయడానికి వీలుండదు. మీ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మొట్టమొదటిగా మనం మ్యాక్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటున్నప్పుడు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా పాస్వర్డ్ మనం మర్చిపోతాము అనేటువంటి భయం ఉన్నప్పుడు ఇక్కడ పాస్వర్డ్ హింట్ అని ఉంది కదా, పాస్వర్డ్ హింట్ని మనం ఏ కాంబినేషన్తో ఆ పాస్వర్డ్ని మనం తయారు చేసుకున్నాము అనే దానికి ఒక హింట్ కింద ఇక్కడ మనం ఒక టైప్ చేసుకుంటే రేపన్న రోజున మనం పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని మనం ఆ హింట్ ద్వారా జ్ఞాపకం చేసుకుని మళ్ళీ పాస్వర్డ్ని రిట్రైవ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలాగా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మొట్టమొదట మీరు మీ మ్యాక్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మీ మ్యాక్లో యాపిల్ ఐడికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ సెట్టింగ్స్లో టాప్లో మీ మ్యాక్ ఐడి మీద ట్యాప్ క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీలో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. దీనివల్ల మీరు ఎప్పుడైనా సరే మీ మ్యాక్ని మీరు రీసెట్ చేసినప్పుడు, లేదంటే మీ యాపిల్ ఐడిని రీలాగిన్ చేస్తున్నప్పుడు మీరు వాడే వేరే యాపిల్ డివైస్లో కానీ, మీరు సజెస్ట్ చేసినటువంటి మీ మొబైల్ నెంబర్ ఇచ్చినటువంటి సజెస్ట్ చేసిన వేరే డివైస్లో కానీ ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తేనే మళ్ళీ మీరు మీ మ్యాక్ ఐడిలోకి లాగిన్ అవ్వగలుగుతారు. మీ పాస్వర్డ్ తెలిసిపోయినంత మాత్రాన్ని మీరు మీ ఐడిలోకి లాగిన్ అవ్వలేరు. కాబట్టి అదొక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కింద మీ యాపిల్ ఐడికి ఉంటుంది. కంపల్సరీగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది యాపిల్ ఐడికి చాలా ముఖ్యం. ప్రధానంగా సెట్టింగ్స్లో ఈ లాక్ స్క్రీన్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ని అక్కడితో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు డిస్ప్లే ఆన్ అయి ఉంటే మీరు ఏ వర్క్ చేస్తున్నారో వేరే వాళ్ళు కూడా వచ్చి చూడడానికి వీలవుతుంది. కాబట్టి మీరు స్క్రీన్ లాక్ని కంపల్సరీ కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. స్క్రీన్ లాక్ స్క్రీన్ని కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు దాంట్లో లాక్ స్క్రీన్కి ఒక పాస్వర్డ్ని మీరు అసైన్ చేసుకోండి. అంటే మీరు ఏదైనా సరే వర్క్ చేసుకునేటప్పుడు మీరు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇమీడియట్లీగా స్క్రీన్ లాక్ అయిపోతుంది. ఆ స్క్రీన్ లాక్కి మీరు మీ సిస్టమ్కి పెట్టుకున్న పాస్వర్డ్ కొడితే కానీ మళ్ళీ స్క్రీన్ అన్లాక్ అవుతుంది. దానివల్ల మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని టైప్ చేస్తున్నప్పుడు, టైప్ చేస్తూ సగంలో ఆపి వేరే ప్రాంతానికి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు ఏ వర్క్ చేస్తున్నారు అనేటువంటిది వేరే వాళ్ళు కూడా చూసి మీ డేటా ప్రైవసీకి భంగం కలిగిస్తారు. కాబట్టి మీరు ఇక్కడ రిక్వైర్ పాస్వర్డ్ ఆఫ్టర్ స్క్రీన్ సేవర్ బిగిన్స్ అన్న ఆ ఆప్షన్లో ఇమీడియట్లీ కానీ 5 సెకండ్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక టైంని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మీరు మీ సిస్టంలో సగంలో ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటూ అలా కాఫీకో, టీకో లేదా ఎవరో పిలిచారని బయటికి వెళ్ళొచ్చే లోపల వితిన్ 5 సెకండ్స్లో ఇమీడియట్లీగా స్క్రీన్ లాక్ అయిపోతుంది. మళ్ళీ పాస్వర్డ్ కొడితే కానీ అది ఆన్ అవ్వదు. కాబట్టి మీ డేటా మీరు కంటిన్యూ చేసినట్టు వర్క్ మీకు సేఫ్గా ఉంటుంది. మీరు ఎలాగో ముందు చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కాబట్టి మీ పాస్వర్డ్ని ఎవరు గెస్ చేయలేరు. మీరు చేస్తున్నటువంటి వర్క్ని ఎవరు కూడా కాపీ కొట్టలేరు. మీ సీక్రెట్ వర్క్ని ఎవరు కూడా దాన్ని రివీల్ చేయలేరు. ఆ సీక్రెట్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. దీంతోపాటు మీ మ్యాక్ బుక్ లేదంటే మ్యాక్ సంబంధించినటువంటి డివైస్ యొక్క ప్రొటెక్షను, దానికోసము షో మెసేజ్ వెన్ లాక్డ్ అనేటువంటి ఈ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకుని ఇక్కడ ఒక మెసేజ్ని సెట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీరు మ్యాక్బుక్తో వర్క్ చేసుకుంటూ ఎక్కడైనా వదిలేసి మర్చిపోయి వచ్చేసినా, ఎక్కడైనా అది పోయినా, ఏదైనా బ్యాగ్లో పెట్టుకుని ఎవరింట్లో అయినా సరే మర్చిపోయినా, బస్సులో మర్చిపోయినా, ఏదైనా ట్రావెల్లో మర్చిపోయినా వేరే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసిన వెంటనే, ఆన్ చేసిన వెంటనే లాక్ స్క్రీన్లో మీరు టైప్ చేసి కంపోజ్ చేసి ఉంచినటువంటి మెసేజ్ కనిపిస్తుంది. అందులో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక మీరు ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ ఆ మెసేజ్ లాక్ స్క్రీన్లో స్క్రీన్ డిస్ప్లే ఆన్ అయిన వెంటనే లాక్ స్క్రీన్ ఆన్ అవుతుంది. పాస్వర్డ్ కొడితే కానీ అది ఓపెన్ అవ్వదు. అయితే అక్కడ మెసేజ్ మాత్రం డిస్ప్లే అవుతుంది మీ ఇన్ఫర్మేషన్ తోటి. అవతల వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేసి
మీకు ఆ మ్యాక్బుక్ని మీకు రిటర్న్ చేయడానికి వీలుంటుంది. అలాగే మీ సెక్యూరిటీ పరమైన మెసేజెస్ కూడా ఏమైనా తెచ్చుకుంటే ఎదుటి వాళ్ళు చూసిన వెంటనే మీ మ్యాక్ని టచ్ చేయకుండా దూరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా లాక్ స్క్రీన్లో ఒక మెసేజ్ పెట్టుకుంచుకోవడం వల్ల ఆ మెసేజ్ మిమ్మల్ని మీ మ్యాక్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా మనం మ్యాక్లో రకరకాల అప్లికేషన్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఆ డౌన్లోడ్ చేసుకుంటున్న సందర్భంలో ఆ అప్లికేషన్స్, ఆ యాప్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరా అన్సెక్యూరా అనేటువంటివి మనం బాగా చూసుకుంటూ ఉండాలి. కొన్ని అన్సెక్యూర్ యాప్స్ మన సిస్టంలోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి మన సిస్టంలో ఉన్నటువంటి డేటాను దొంగిలించడము, మన సిస్టమ్ని హ్యాక్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాయి కొన్ని మిలీషియస్ అప్లికేషన్స్ అనేటువంటి. అలాంటి అప్లికేషన్స్ మన సిస్టంలో ఇన్స్టాల్ అవ్వకుండా ఉండాలంటే మనం దానికి ప్రైవసీ అండ్ సెక్యూరిటీస్లోకి వెళ్ళి లాస్ట్లో మనం స్క్రోల్ అప్ చేస్తున్నప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్లో అలౌ అప్లికేషన్స్ ఫ్రమ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కేవలం యాప్ స్టోర్ అండ్ నౌన్ డెవలపర్స్ అనేటువంటి ఆప్షన్ తీసేసి యాపిల్ స్టోర్ ఓన్లీ అనే ఆప్షన్ మీరు పెట్టుకుని అక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసేసుకుంటే ఓన్లీ యాపిల్ స్టోర్లోంచి డౌన్లోడ్ అయ్యేటువంటి యాప్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్లో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మిలీషియస్ అప్లికేషన్స్ ఆటోమేటిక్గా మన సిస్టంలో డౌన్లోడ్ అయిపోవడం, తర్వాత మనం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడల్లా ఆ అప్లికేషన్ కూడా యాక్టివ్ అయ్యి మన సిస్టమ్ డేటాని బయటికి పంపించడం కానీ, మన సిస్టమ్ డేటాని హ్యాక్ చేయడం కానీ ఇలాంటి ప్రమాదాలు ఉండవు. కాబట్టి యాప్ స్టోర్ అనేటువంటిది అథెంటికేటెడ్ స్టోరు. అక్కడ అన్నీ కూడా యాపిల్ సర్టిఫైడ్ అప్లికేషన్సే ఉంటాయి. కావాల్సిన అప్లికేషన్ మనకు అవసరం ఉన్నప్పుడు తప్ప థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనం ఎప్పుడు కూడా మన మ్యాక్లోకి రానివ్వకూడదు. కాబట్టి ఇక్కడ అలౌ అప్లికేషన్స్ ఫ్రమ్ అనే దాంట్లో యాప్ స్టోర్ ఓన్లీ సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటే, యాప్ స్టోర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటే మన సిస్టంలో అన్వాంటెడ్వి మిలీషియస్ అప్లికేషన్స్ ఏవి కూడా, ఈ మాల్వేర్ సంబంధించినటువంటివి అప్లికేషన్స్ కానీ, మన సిస్టమ్కి హాని కలిగించే అప్లికేషన్స్ ఏవి కూడా డౌన్లోడ్ అవ్వకుండా ఉంటాయి. ఈ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోనే ఇక్కడ చూసారు ఆ లాస్ట్లో ఫైల్ వాల్ట్ అని ఉంది. ఈ ఫైల్ వాల్ట్ని మీరు ఆన్ చేసుకుని ఉండడం వల్ల మీ డేటా, మీ సిస్టంలో ఉన్నటువంటి డేటా అంతా కూడా సెక్యూర్ అయిపోయి ఉంటుంది, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. కాబట్టి వేరు మార్గాల ద్వారా, ఆన్లైన్ ద్వారా కానీ మీ డేటాని దొంగిలించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఫైల్ వాల్ట్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఇచ్చుకుని పాస్వర్డ్ టైప్ చేసుకుని ఆ ఫైల్ వాల్ట్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీ డేటా, మీ డ్రైవ్లో, మెయిన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా, మీ సిస్టంలో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. ఇంకో కీలకమైన సెట్టింగ్ ఏంటంటే ఫైల్ షేరింగ్ని ఎప్పటికప్పుడు మనం ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. ఫైల్ షేరింగ్ అనేటువంటిది ఆఫ్ చేస్తే మనం పబ్లిక్ నెట్వర్క్స్లో ఉన్నప్పుడు ఫైల్ షేరింగ్ అనేటువంటిది చాలా ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. మన డేటా ప్రైవసీకి భంగం వాటిల్తుంది. జనరల్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోనే జనరల్లోకి వెళ్ళేసి ఇక్కడ షేరింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్లో ఫైల్ షేరింగ్ అని ఉంటుంది. ఎప్పుడైనా మీరు పబ్లిక్ నెట్వర్క్స్లోకి వెళ్ళి, అంటే కెఫేల్లో కానీ లేదంటే ఏదైనా హోటల్ రూమ్స్లో తరచూ ఒక హోటల్కి వెళ్ళి విజిట్ చేస్తూ అక్కడే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడమా, లేదా పబ్లిక్ ప్లేసెస్లో కూర్చుని అక్కడ పబ్లిక్ వైఫైని ఆన్ చేసుకుని మీరు వర్క్ చేసుకునేటువంటి అలవాటు మీకు ఉన్నట్టయితే అక్కడ పబ్లిక్ వైఫైని ఆన్ చేసుకుంటాం. వెంటనే అక్కడ పబ్లిక్ నెట్వర్క్లో మన మ్యాక్ కూడా అక్కడ లిస్ట్ అవుతుంది. కాబట్టి ఆ మ్యాక్ నుంచి ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల మన మ్యాక్లో ఉన్నటువంటి డేటాని థెఫ్ట్ చేయడానికి వీలవకుండా ఈ ఫైల్ షేరింగ్ అనే దాన్ని మనం ఎప్పుడు ఆఫ్లో ఉంచుకోవాలి. ఈ ఫైల్ షేరింగ్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని కూడా మనం ఆఫ్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే బ్లూటూత్ షేరింగ్ కానీ, ప్రింటర్ షేరింగ్ కానీ, ఇంటర్నెట్ షేరింగ్ కానీ అవి ఎప్పుడో కానీ మనకు అవసరం ఉండవు. అదేవిధంగా మన డేటా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ కూడా మీరు ఎప్పుడు కూడా ఆఫ్లోనే పెట్టుకోండి, ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్గా ఫైల్ షేరింగ్. తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్నట్టే పబ్లిక్ నెట్వర్క్స్లో ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసుకోవడం బాగా మనకి అవసరం ఉండొచ్చు. మన ఆఫీసులో కానీ, లేకపోతే వేరే ఆఫీసులకు వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా కెఫేల్లోకి వచ్చినప్పుడు, లేదైనా ఎక్కడైనా సరే మీటింగ్ కాన్ఫరెన్సెస్ తరచుగా ఒక చోట జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పబ్లిక్ వైఫైని మనం వాడుకోవాల్సిన అవసరం వస్తున్నప్పుడు వైఫైలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన సెట్టింగ్స్ చెప్తాను, మీరు వాటిని ఇంపార్టెంట్గా చేసుకోవాలి. ఎప్పుడైతే కూడా మన వైఫైలో మన కనెక్టెడ్ నెట్వర్క్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా మన ఆఫీస్లోనో మన ఇంట్లోనో వర్క్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్లు ఎప్పుడు కూడా సెక్యూర్గానే ఉంటాయి. కానీ నోన్ నెట్వర్క్స్ అని చెప్పేసి మీరు అప్పుడప్పుడు కెఫేలకు వెళ్తున్నప్పుడు, అప్పుడప్పుడు మీటింగ్ స్పాట్కి వెళ్తున్నప్పుడు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, లేదంటే పబ్లిక్ ప్రదేశాల్లో కూర్చొని మనం మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ వైఫైని మీరు కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ నోన్ నెట్వర్క్స్లో వాటి లిస్ట్ అంతా కూడా లిస్టింగ్ అయి ఉంటుంది. అలాంటి వాటిలోకి మీరు వెళ్ళి
ఎప్పుడు కూడా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటో జాయిన్ అనే ఆప్షన్ని మాత్రం డిజేబుల్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సందర్భంలో ఒక చోట కూర్చుని మీకు వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. తర్వాత మళ్ళీ ఏదో సందర్భంలో మళ్ళీ అక్కడ కూర్చుని మీ ల్యాప్టాప్ని అక్కడ పెట్టుకుంటే, మీ మ్యాక్బుక్ని అక్కడ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ నెట్వర్క్లో మీ కంప్యూటర్ జాయిన్ అయిపోతుంది. మీ కంప్యూటర్ ఆ పబ్లిక్ నెట్వర్క్లో లిస్ట్ అవుతుంది. మీ డేటాను వేరే వాళ్ళు థెఫ్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి నెట్వర్క్లు, మీ ఆఫీస్ నెట్వర్క్లు, మీకు అథెంటికేటెడ్ నెట్వర్క్స్ తప్ప మిగతా నెట్వర్క్స్ ఏమైనా సరే ఇక్కడ లిస్ట్లో ఉన్నట్లయితే వాటిని ఈ ఆటో జాయిన్ ఆప్షన్లని అన్చెక్ చేసేయండి. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చి జాయిన్ అవ్వండి, తర్వాత డిస్కనెక్ట్ అవ్వండి. మీ ప్రమేయం లేకుండా అక్కడ ఆ పబ్లిక్ నెట్వర్క్ మీ కంప్యూటర్లో లాగిన్ అవ్వదన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మీ మ్యాక్బుక్లో, మీ మ్యాక్ మినీలో కానీ మీ మ్యాక్ సంబంధించినటువంటి డివైస్లో ఫైండ్ మై మ్యాక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఇది మీరు యాపిల్ ఐడి మీద క్లిక్ చేసి ఇక్కడ ఐక్లౌడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ టు ఐక్లౌడ్ అని ఉంది కదా, కొన్ని అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ సీ ఆల్ అనే దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫైండ్ మై అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫైండ్ మై అనే ఆప్షన్ మీరు ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే ఒకవేళ మీ మ్యాక్ ఎప్పుడైనా దొంగతనానికి గురైతే మీ మ్యాక్ ఎక్కడ ఓపెన్ చేశారు, ఎలా ఓపెన్ చేశారు అనేది ఈ ఐక్లౌడ్ నెట్వర్క్లో మనకి అది ట్రేస్ అవుతుంది. కాబట్టి మన మ్యాక్ సెక్యూరిటీస్ పరంగా ఈ ఫైండ్ మై మ్యాక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఎప్పుడు ఆన్లో పెట్టుకోవాలి. మరో విషయం ఏంటంటే మనం మ్యాక్బుక్ మనం ఎక్కడ వర్క్ చేసినా మనం ఒక లొకేషన్ని ఖచ్చితమైనటువంటి లొకేషన్ అనేటువంటి ట్రాక్ చేసుకోవడం అనేది ఎప్పటికీ ఇబ్బంది. మనం ఎక్కడ కూర్చుని ఎక్కడో కూర్చుంటాం, ఎక్కడో చేస్తుంటాం, ఎక్కడో వర్క్ చేసుకుంటాం. మన లొకేషన్ పిన్ పాయింటెడ్గా అది మన లొకేషన్ షేర్ చేసేస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఈ సిగ్నిఫికెంట్ లొకేషన్ షేరింగ్ అనేటువంటి ఆప్షన్ని మనం ఎప్పటికప్పుడు ఆఫ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్లోనే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుని ఇక్కడ లొకేషన్ సర్వీసెస్లో క్లిక్ చేసి సిస్టమ్ సర్వీసెస్లో మళ్ళీ మనం వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ సిగ్నిఫికెంట్ లొకేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దీన్ని మనం ఆఫ్లో పెట్టుకోవాలి. దీన్ని ఆఫ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మ్యాక్తో మనం ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ పలానా చోట అంటే కాకినాడలో ఉన్నామా, రాజమండ్రిలో, హైదరాబాద్లో, ముంబైలో ఉన్నామా అనేటువంటి రఫ్ లొకేషన్ తప్ప పలానా పిన్ పాయింటెడ్గా పలానా అడ్రస్లో అనేటువంటిది జీపీఎస్ లొకేషన్ని డిస్ప్లే చేయకుండా ఉంటుంది. అది కూడా సెక్యూరిటీ పరంగా అటువంటి పిన్ పాయింటెడ్ లొకేషన్ షేరింగ్ కూడా సెక్యూరిటీ పరంగా కొంత హార్మ్ఫుల్. కాబట్టి దాన్ని మీరు ఇక్కడ డిజేబుల్ చేసుకోండి, ఆఫ్ చేసేసుకుని ఉండండి. సెక్యూరిటీ ఫీచర్స్లో ఇంకో ఇంపార్టెంట్ అయిన సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే మీరు ఆటోమేటిక్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు కూడా ఆఫ్లో పెట్టుకోవాలి సిస్టంలో. ఈ సిస్టమ్ సెట్టింగ్స్లోనే ఈ యూజర్ గ్రూప్స్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ లాగాన్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఈ మ్యాక్లో లాగైనటువంటి యూజర్ల లిస్ట్ కనిపిస్తుంది. సాధారణంగా ఇప్పుడు నేను నా యూజర్ లిస్ట్ని నా పేరు నేను సెలెక్ట్ చేసి పెట్టుకుంటే నేను ఆటోమేటిక్గా కంప్యూటర్ స్టార్ట్ అయిన వెంటనే లాగిన్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు పాస్వర్డ్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు పాస్వర్డ్ ఇచ్చుకుని లాగిన్ అయ్యేటువంటి విధానంగా మనం మ్యాక్ని పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కూడా మన మ్యాక్ని ఓపెన్ చేయకుండా మనం మాత్రమే మన సెక్యూరిటీ పరంగా మన మ్యాక్బుక్ని మన కంప్యూటర్ని మనమే ఓపెన్ చేసుకునే విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఆటోమేటికల్లీ లాగిన్ యాజ్ అనేటువంటిది ఆఫ్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏ యూజర్ మీద క్లిక్ చేస్తే ఆ యూజరే డెస్క్టాప్ మీదకి వచ్చి లాగిన్కి సిద్ధం అవుతాడు. మల్టిపుల్ యూజర్స్ని మనం లాగిన్ అయినప్పుడు మనం ఒక పర్టిక్యులర్ యూజరే ఆటోమేటిక్గా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి కూడా మనం దాన్ని కాన్ఫిగర్ చేసినట్టు అవుతుంది. ఈ ఆప్షన్ ఆఫ్లో పెట్టుకుంటే ఏ యూజర్ కావాలంటే ఆ యూజర్ సెలెక్ట్ చేసుకుని అతని పాస్వర్డ్తో లాగిన్ అవుతాడు. కానీ పర్టికులర్ యూజర్ ఎప్పుడు కూడా ఒకే యూజర్ ఆటోమేటిక్గా లాగిన్ అవ్వడం, అలాగే మ్యాక్లో ఆ స్పెసిఫైడ్ యూజర్ కూడా ఆటోమేటిక్గా లాగిన్ అయ్యేటువంటి ఫీచర్ని కలిగి ఉండడం కూడా సెక్యూరిటీ పరంగా హార్మ్ఫుల్లే. కాబట్టి ఈ ఆప్షన్ని కూడా మీరు ఆఫ్లో పెట్టుకోవడం మంచిది. తర్వాత మ్యాక్లో మనం ఎక్కువ సఫారీ బ్రౌజర్ని వాడుతూ ఉంటాం. ఈ సఫారీ బ్రౌజర్ని వాడేటప్పుడు కూడా డేటా డౌన్లోడ్ నెట్లోంచి మనం వెబ్సైట్లు డౌన్లోడ్ చేసుకునేటువంటి సందర్భంలో కూడా కొన్ని సెక్యూరిటీస్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెక్యూరిటీస్ కేవలం బ్రౌజింగ్ పరంగానే కాకుండా మన టోటల్ సిస్టమ్ని కూడా హ్యాక్ చేసే విధంగా, సిస్టమ్ కూడా మనకి హార్మ్ఫుల్గా ఉండే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ సెట్టింగ్స్ని కూడా మనం సఫారీలో చేసుకుంటే చాలా మంచిది. సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సఫారీ సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్లో ఓపెన్ సేఫ్ ఫైల్స్ ఆఫ్టర్ డౌన్లోడింగ్. సెక్యూరిటీ ఫైల్స్ అంటే ఎటువంటి వైరస్ అది ఏమి లేనప్పుడు ఆ ఫైల్స్ మనం డౌన్లోడ్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఇమేజెస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు.
అయితే వాటికి ఏం చేస్తాయి అవి, మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ని వెతుక్కుని ఆ అప్లికేషన్లో అది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మన సిస్టంలో సేవ్ అయి ఉన్నటువంటి మన సిస్టంలో ఉన్నటువంటి అప్లికేషన్స్ని బ్యాక్గ్రౌండ్లో దాంతో అదే వెళ్ళి వెతుక్కుని అది ఆ ఫైల్ని ఓపెన్ చేయడం కూడా సెక్యూరిటీ పరంగా అంత మంచిది కాదు. అలాగే డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని మనం చూసుకోకుండా, మనం ఎగ్జామిన్ చేసుకోకుండా ఓపెన్ చేసుకోవడం అనేటువంటిది కూడా అంత సేఫ్ కాదు. కాబట్టి ఓపెన్ సేఫ్ ఫైల్స్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ మీరు అన్చెక్ చేయండి. ఈ ఆప్షన్ మీరు డిజేబుల్ చేసుకుని ఉంచుకోండి. అదేవిధంగా సఫారీలో బ్రౌజింగ్ చేసేటప్పుడు మీరు వెబ్సైట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్లో ఏమైనా వెబ్సైట్లు లిస్ట్ అయి ఉన్నాయా, ఈ నోటిఫికేషన్లో వెబ్సైట్ లిస్ట్ అయి ఉంటే పక్కనే నోటిఫికేషన్స్ ఎలా అని ఉందా, డినే అని ఉందా అనేది కూడా పర్టికులర్గా చూసుకోండి. ఎందుకంటే చాలా వరకు మనం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసేటువంటి వెబ్సైట్లు అంత సెక్యూర్ కావు. మనం ఏదైనా ఒక వెబ్సైట్ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైనా సమాచారం కోసం గూగుల్లో సెర్చ్ చేసి ఆ గూగుల్ సెర్చ్ చూపించినటువంటి లింక్ ద్వారా మనం ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి బ్రౌజ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో అవి కొన్ని అప్లికేషన్స్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసేస్తాయి. తర్వాత మనం సిస్టమ్ని ఆన్ చేసినప్పుడల్లా కూడా అవి వాళ్ళ సర్వర్తో కమ్యూనికేట్ అవుతూ మన డేటాను టెస్ట్ చేస్తూ మన కీలకమైన ఇంపార్టెంట్ టాస్క్ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే అవి ఆ వెబ్సైట్ అడ్రస్లు ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. అక్కడ వాటి నోటిఫికేషన్స్ ఇక్కడ అలౌ అని చెప్పేసి ఆటోమేటిక్గా అలౌ చేసుకుంటుంది. నేను ఏమీ కూడా వెబ్సైట్లు ఇందులో లిస్ట్ చేసి లేను, అన్నీ డిలీట్ చేస్తాను కాబట్టి ఇందులో మీకు కనిపించట్లేదు. కానీ మీరు అలా డిలీట్ చేయని పక్షంలో ఇక్కడ కొన్ని మీరు రెగ్యులర్గా బ్రౌజ్ చేసేటువంటి కొన్ని వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా లిస్ట్ అవుతాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ అలౌ అని ఉంటాయి. కాబట్టి మీరు అలౌ కాకుండా డినే అనే దాని మీద క్లిక్ చేయండి. లేదు ఆ వెబ్సైట్ అన్నౌన్ అన్నప్పుడు ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ రిమూవ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసి మీరు టోటల్గా ఆ వెబ్సైట్ని ఈ బాక్స్లోంచి రిమూవ్ చేసేయండి. ఇలాంటివి ఎలాగ ప్రమాదం అంటే ఒక్కోసారి మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు, వెంటనే ఒక యాపిల్ గేర్ ఐకాన్ లాంటి సింబల్ తోటే ఒక ప్రమాదకరమైన మెసేజ్, యువర్ సిస్టమ్ ఈజ్ ఇన్ రిస్క్, ప్లీజ్ క్లిక్ దిస్ లింక్ టు క్లీన్ యువర్ సిస్టమ్ అనుకుంటూ ఏదో ఒక మెసేజెస్లు నోటిఫికేషన్స్ పాపప్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి మనం నిజంగా ఏదో సిస్టమ్ ఇచ్చినటువంటి మెసేజ్ ఏమో అనుకుని మనం క్లిక్ చేయడం, అది వేరే వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోయి మిలీషియస్ మాల్వేర్ని లేదంటే మన సిస్టమ్ని హ్యాక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివి నోటిఫికేషన్స్ రూపంలో పుష్ మెసేజెస్ని లేదంటే ఒక భయంకరమైనటువంటి డేంజరస్ నోటిఫికేషన్స్ పాపప్ చేస్తూ మనం భయపెట్టి కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలంటే ఇందులో ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఏ వెబ్సైట్లు లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్నా అవి ఇంపార్టెంట్ వెబ్సైట్లా మనకు అవసరం ఉన్నాయా లేదా అని చూసుకుని అలవా లేదా డినేయా చేసేయండి. అదేవిధంగా లాస్ట్లో అలౌ వెబ్సైట్స్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్స్ టు సెండ్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు కూడా అన్చెక్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి వెబ్సైట్లు ఏమైనా లిస్ట్ అయినప్పుడు నేను నోటిఫికేషన్స్ అలౌ చేయి, నేను నోటిఫికేషన్ పంపిస్తాను, నీకు నోటిఫికేషన్స్ ఉంది, నీ నోటిఫికేషన్స్ అలౌ చేసుకో అని చెప్పేసి మన మాటికి అన్వయ్ చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదం ఏమి లేకుండా అలా ఈ ఆప్షన్ని మీరు అన్చెక్ చేసుకుని ఉంచుకుంటే మీకు ప్రమాదకరమైనటువంటి వెబ్సైట్ల నుంచి ఎటువంటి నోటిఫికేషన్లు బలవంతంగా మన డెస్క్టాప్ మీదకి సిస్టమ్ మీదకి రావు. వాటి వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇదే సఫారీ బ్రౌజర్లో మీకు మరొక ఇంపార్టెంట్ అయినటువంటి సెట్టింగ్ చూపిస్తాను. ప్రైవసీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవసీలో హైడ్ ఐపీ అడ్రసెస్ ఫ్రమ్ ట్రాకర్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని చెక్ చేసుకుని ఆన్ చేసుకుని ఉంచండి. ఎందుకంటే మీ సఫారీ యొక్క ఐపీ అడ్రస్ ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు మన ఐపీ అడ్రస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తర్వాత ఆ ఐపీ అడ్రస్ సాయంతో మళ్ళీ మన సిస్టమ్ని కాంటాక్ట్ చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ హైడ్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ట్రాకర్స్ అనే ఆప్షన్ని చెక్ చేసుకుని ఎనేబుల్ చేసుకుని టిక్ బ్లూ కలర్లో ఉండేలా టిక్ పెట్టుకుని ఉంచుకుంటే మీ యొక్క సఫారీ బ్రౌజర్ ఐపీ అడ్రస్ అనేటువంటిది హ్యాకర్స్ చేతిలోకి వెళ్లకుండా ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెట్టింగ్ ఏంటి అంటే మ్యాక్లో మీరు ఎప్పుడు కూడా సిస్టమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ జనరల్ ఆప్షన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అనేటువంటి ఒక మనకి బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ అప్డేట్స్ అని చెప్పేసి ఫస్ట్లోనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐకాన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. డౌన్లోడ్ న్యూ అప్డేట్స్ వెన్ అవైలబుల్, ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ అప్డేట్స్, ఇన్స్టాల్ అప్లికేషన్ అప్డేట్స్ ఫ్రమ్ ద యాప్ స్టోరు, అలాగే ఇన్స్టాల్ సెక్యూరిటీ రెస్పాన్సెస్ అండ్ సిస్టమ్ ఫైల్స్. ఈ 4 కూడా మీరు ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకోవాలి. ఈవేళ రేపు వస్తున్నటువంటి ఓఎస్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు సెక్యూరిటీస్ మీద దృష్టి పెడుతున్నాయి. వేరే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అక్కర్లేకుండానే మార్కెట్లో వచ్చేటువంటి రిస్క్స్కి అనుగుణంగా అప్డేట్స్ని మన కంప్యూటర్స్లోకి పుష్ చేస్తారు. ఆ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటే మన సిస్టమ్ అంత ప్రొటెక్ట్గా ఉంటుంది. కొంతమంది సిస్టమ్ అప్డేట్స్ చేసుకోవడం వల్ల అది ఏదో సిస్టమ్కి ఇబ్బంది కలుగుతుంది, సిస్టంలో ఫైల్స్ పెరిగిపోతాయి అనేటువంటి అపోహలు ఉంటారు. కాదు, ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడో అటువంటి అపోహలు ఉండేవి. కానీ ఈవేళ రేపు 2025లో
మీరు ఎప్పుడు కూడా సిస్టమ్ అప్డేట్స్ని, సాఫ్ట్వేర్ అప్డేట్స్ని, అప్లికేషన్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అప్లికేషన్స్ ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మన యాప్స్ కూడా మాడిఫై అవుతూ ఉంటాయి. కొన్ని ఫైనాన్స్ సంబంధించినవి, బ్యాంకింగ్ సంబంధించినవి, అలాంటి కొన్ని కీలకం ఏంటంటే మార్కెట్లో వస్తున్నటువంటి థ్రెట్స్కి అనుగుణంగా యాప్స్ కూడా అప్డేట్ ఇస్తుంటారు. ఒక యాప్ని ఎవరైనా హ్యాక్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కనుక గుర్తిస్తే ఆ హ్యాక్ని నివారించడానికి ఒక అప్డేట్ రిలీజ్ చేస్తాను. ఈ అప్డేట్స్ అన్నీ కూడా మ్యాక్సిమము 60 to 80% సెక్యూరిటీ రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని మనం మ్యాక్లోకి డౌన్లోడ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ని కాదు, మ్యాక్లో డౌన్లోడ్ అయి ఉన్నటువంటి అప్డేట్సే కాదు, అదేవిధంగా ఎప్పటికప్పుడు మనకి యాపిల్ రిలీజ్ చేసేటువంటి ఈ సెక్యూరిటీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మనం కనిపించిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదు అంటే నెలకి 15 రోజులకి ఒకసారి ఇక్కడ సెక్యూరిటీ అప్డేట్స్ దగ్గర అప్డేట్స్ అని చెక్ చేసుకుని ఆ అప్డేట్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా నిరంతరం మన సిస్టంలో ఈ 4 ఆప్షన్స్ కూడా మనం ఆన్లో పెట్టుకుని ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్ని ఆన్లో ఉంచుకోవాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బటన్ క్లిక్ చేస్తే వచ్చేటువంటి ఆటోమేటికల్లీ అనే కింద వచ్చేటువంటి 4 ఆప్షన్స్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మన సిస్టమ్ ఎప్పటికప్పుడు సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ అప్డేట్స్ని మాత్రం ఎవరు కూడా విస్మరించకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అనేది ఈ మ్యాక్ సిస్టంలో. ఏ డివైస్ అయినా మీరు ఐఫోన్ వాడుతున్నా, ఏ ఫోన్ వాడుతున్నా, మ్యాక్ వాడుతున్నా కూడా ఆటోమేటిక్ అప్డేట్స్ అనేటువంటివి ఈవేళ రేపు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్స్ చేయడం వల్ల మన సిస్టమ్కి ఏదో వస్తుందని కాదు, అప్డేట్స్ చేయకపోవడమే మన సిస్టమ్ రిస్క్లో పడేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ అప్డేట్స్ మాత్రం మీరు ఎప్పుడు ఎనేబుల్ చేసుకుని ఉంచుకోండి. ఇవి 2025లో మీ మ్యాక్లో ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి 15 కీలకమైన సెట్టింగ్స్. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు అందిస్తూ ఉండాలంటే దయచేసి మీరు మా సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రేక్షకులు ఎందరో టెక్నికల్ యూట్యూబ్ ఛానల్స్ని ఆదరించారు, అదేవిధంగా నా ఛానల్ కూడా ఆదరించండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాచారం నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.